వచనాలు 5వ అధ్యాయము 15-16 వచనం కలిసి చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకుందాం. 2 నుంచి 4. 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. కొలస్సీ పత్రిక 2 నుంచి 4వ వచనం. 4వ అధ్యాయము 2 నుంచి 4వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడపరచు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. రోమపత్రిక 12:12 చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, వాళ్ళకు ముందున తండ్రి, ఇంతవరకు కాచి కాపాడుకొచ్చిన ప్రేమ కొరకు నీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి అవును తండ్రి, నేను ఎంత మాత్రం ఏకుని కానప్పటికీ ఇక్కడ కూర్చున్న వారందరికంటే అత్యల్పుడు నేను నన్ను ప్రేమించి రక్షించి ఇలా జీవింపజేస్తూ నీ వాక్యాన్ని పరిశీలించి చూసుకోవాలంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్య లేఖనాల ద్వారా అవును తండ్రి, మాకు కూర్చున్న వారికి ఏం నేర్పించాలో ప్రభా మాకు నేర్పించమని, చదువులకు అప్పచెప్పుడు గ్రూపులకు వచ్చమని, కేవలం నీ మహిమార్థమే అవును తండ్రి ఇక్కడ ఉండగలటకు, అవును తండ్రి కేవలం ప్రభా నీకు మహిమ కలుగుటకే ప్రభా మేము ఇక్కడ కూర్చుండగలటకు సహాయం చేయమని చదువులకు అప్పచెప్పుకుంటూ గ్రూపులకు వచ్చు. దీనుని దరిద్రుని అల్పుణ్ణి మరోసారి చదువులకు అప్పచెప్పుకుంటూ సాతాను అంధకార శక్తులను వేసినామని బంధిస్తూ మరలా తిరిగి దాన్ని వేసినామని సూచించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ప్రార్థన ఎందుకు చేసుకుంటాం? ప్రార్థన ఎందుకు చేయాలా? ప్రార్థన దేనికోసం చేయాలా? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య లేఖనాల ప్రకారంగా 1 తెస్సలోనికయులు 5:15-16 వచనాల ప్రకారంగా చూసుకుంటే ఏమైంది ప్రార్థనలో? చూడండి ఒకసారి. 5వ అధ్యాయము దేనికోసం ప్రార్థన చేయాలట? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోనడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. కొలస్సీ పత్రిక 4:2-3 చూడండి ఒకసారి. చదవండి మరోసారి. దేనికోసం ప్రార్థన చేయాలంట? ఇంకా చదవండి ఒకరు. రెండోది ఏంటంట? మొదటిగా ఏంటంటే దేవుని ఆజ్ఞ కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన మనం చేయాలా. ప్రార్థన ద్వారానే ఏదైనా మనం సాధించగలము. ప్రార్థన ద్వారా ఏదైనా మనము పొందగలము. రెండవది ఏంటంటే అన్ని విషయంలో అనుకూలమైన సమయము దేవుడు మనకు అనుగ్రహించుట కొరకు ప్రార్థించాలి. ఏ విషయాలన్నా? అన్ని విషయాలన్నా, ప్రతి విషయంలో దేవుడు మనకు అనుకూలంగా జరగడం కోసము దేవుడు మనకు అనుగ్రహించుట కొరకై, అనుకూలమైన పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించుట కొరకై ప్రార్థన చేయాలా.
దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేయాలి. దేవుని ఆజ్ఞ కాబట్టి ప్రార్థన చేయాలి. ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఇది నాకు దక్కినది అని, ఇది నేను పొందాను అని విశ్వసించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం కొన్ని విషయాలలో ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాం. మనం దగ్గినా, తుమ్మినా, జ్వరం వచ్చినా, ఏమైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ముందుగా ఏం చేస్తామనంటే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేసి మోకరించేసి లేచి నిలబడిన తర్వాత మొదట మళ్ళీ గుర్తొచ్చేది ఏంటంటే లోకం గుర్తుకొస్తుంది, డాక్టర్ గుర్తుకొస్తాడు, జబ్బు గుర్తుకొస్తుంది, పోతుందో పోదన్న అనుమానం వస్తుంది, అవుతుందో కాదన్న అనుమానం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పొంది ఉన్నావని చెప్పేసి ఎరిగి ప్రార్థించాల. దేవుడు మనం అట్లా ప్రార్థించినప్పుడు ప్రతి సమయాన్ని దేవుడు మనకి అనుకూలపరుస్తాడు. మనం అట్లా ప్రార్థించినప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఎల్లప్పుడూ దేవుడు మనకు ప్రతి విషయంలో విజయాన్ని ఇస్తాడు అని ఉద్దేశం కలిగి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయడం ద్వారా ప్రతిదీ మనము సాధించగలం. ప్రతిదీ మన పట్ల ఖచ్చితంగా జరుగుతుంది. మన విశ్వాసమే మనల్ని గెలిపిస్తుంది, మన విశ్వాసమే మనకి స్వస్థపరుస్తుంది, మన విశ్వాసమే మనకి బాగుపడుతుంది. మన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి అవసరతను తీరుస్తుంది. ప్రతి దానిలో విశ్వాసం కలిగి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఎన్నో అవసరతలు ఉన్నాయి మందిరానికి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి మందిరానికి. కానీ మనం ప్రార్థన చేస్తుంటాము, మన పక్కన ఏమైందక్క, అవుతుందంటవా, ఏమైందన్నా, అవుతుందంటవా. మొన్న ఏమో అన్నాడు కదా అన్నచ్చి, ఏమో మందిరం అంతా మళ్ళీ ఆక్రమించుకుంటారంట కదా, నిజమేనా? మనం ప్రార్థన చేసేసి మళ్ళీ ఏం చేస్తాము, అనుమానపడతాం. మనం అనుమానమే పెనుభూతమని అన్యులు కూడా నమ్ముతారు. దేవుని నమ్మని బిడ్డలు కూడా, నమ్మని వారు కూడా ఏమనుకుంటారంటే అనుమానమే పెనుభూతం అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవుని నమ్ముకొని ప్రతి దానిలో అనుమానిస్తూ ఉంటాం, అదో కాదని చెప్పి భయపడుతుంటాం. మనకి ఏదైనా భూమి జాగాలు కానీ జాగల కొట్లాటలు కానీ ఏమైనా కేసులు కానీ ఉన్నప్పుడు ఏం చేద్దామనంటే, ప్రభా నువ్వు ఏ చిత్తమైన నీ ఇష్టానుసరమైన నీ చిత్త ప్రకారంగా చెయ్యి ప్రభా, నువ్వు ఇచ్చిన ఒకటే నా జాగా, ఇవ్వకుండా ఒకటే అని చెప్పేసి మనం ప్రార్థిస్తాం. కొన్ని విషయాలలో ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, లోకానుసారమైన పద్ధతులకు పోతాం, స్టేషన్లకు వెళ్తాం, కోర్టుకు వెళ్తాం, కేసులు పెట్టుకుంటాం. మరి ఆ మాత్రానికి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం లేదు ఏదైనా జరుగుతుందా? ఒకవేళ జరిగిందంటే దేవుని చిత్తమే కదా. మన పట్ల ఏం జరిగినా ఆయన చిత్తం లేకుండా జరగదు. ఏం జరిగినా ఆయన చిత్తం లేకుండా జరగదు. కానీ ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటాం, కానీ మళ్ళీ మన చిత్తాన్ని నెరవేర్చుకుంటాం. మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాం తప్ప దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడం. అట్లా జీవించినప్పుడు, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు కొన్ని సందర్భాలలో మనకి కష్ట నష్టాలు కొన్ని గుండా వెళ్తూ ఉంటాం. కానీ తట్టుకొని నిలబడి ఏది ఏమైనా పర్లేదని చెప్పేసి దేవుని చిత్తానుసారంగానే మనం నిలబడాలి. మళ్ళీ మనుషుల చిత్తానుసారంగా, లోక చిత్తానుసారంగా మనం వెళితే దేవుడికి అక్కడ ఉండడు, దేవుడు ఆ పని జరిగించడు. ఎందుకనంటే నన్ను నమ్మినట్టే నమ్మవు కదరా, మళ్ళీ నువ్వు నీ చిత్తానుసారంగా నువ్వు ఇష్టం వచ్చి చేస్తున్నావు, పోలీస్ స్టేషన్లో పోటీ కేసులో పోటీ తిరుగుతున్నావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల ఇష్టాన్ని చూపించాడు, మన పట్ల కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు చేయాలి ప్రార్థన అంటే దేవుని ఆజ్ఞ కాబట్టి చేయాలా. అన్ని విషయాల్లో అనుకూలత దేవుడు మనకు ప్రతి సమయం ముందు అనుకూలపరచుట కొరకై ప్రార్థన చేయాలా. దేవుని చిత్తాన్ని కైకొనుటకై మనం ప్రార్థన చేయాలా. రోమపత్రిక 10:13 చూడండి. రోమియోకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రెండవదిగా ఎందుకు ప్రార్థన చేయాలి, మనము రక్షింపబడు నిమిత్తము దేవునికి ప్రార్థన చేయాలా. రక్షింపబడు నిమిత్తము నేను రక్షింపబడ్డాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు నిమిత్తము. మనం రక్షింపబడాలా, ఇతరులు రక్షింపబడాలా. మన ప్రార్థన ద్వారా మనం రక్షణ పొందినామన్న భ్రమలో ఉన్నాం కావచ్చు ఇంచుమించు. ఎందుకంటే నేను అట్లా చాలా ఏళ్ళు ఉన్నాను.
20 సంవత్సరాలు నేను రక్షింపబడ్డానని చెప్పి ధీమతో ఉన్నాను. ఆ 20 సంవత్సరాలలో ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏదైనా పిడిగిపడి చచ్చిపోతే ఖచ్చితంగా నరకం పోతుంది నా జీవితాన్ని బట్టి. కానీ భ్రమలో ఉంటాం మనం కొన్ని సందర్భాలలో. తల్లిదండ్రులను ప్రేమించము, అత్తమామల్ని ప్రేమించము, అన్నదమ్ముల్ని ప్రేమించము. దేవుని ప్రేమ అంటే తెలియదు మనకి. దేవుడు ఎవరిని ప్రేమించాలా, ఎవరిని ప్రేమించొద్దు అని చెప్పాడు దేవుడు. శత్రువుల్ని ప్రేమించమన్నాడు దేవుడు, మిత్రుల్ని ప్రేమించమన్నాడు, ప్రతి మనిషిని ప్రేమించమన్నాడు. తనని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చిన వారిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రభావం వీళ్ళకి ఎరగరు, వీళ్ళు ఎరగరు, వీళ్ళని క్షమించడానికి ప్రార్థన చేసే వారిగా ఉన్నాడు. ప్రేమ అంత గొప్పది, దేవుని ప్రేమ అంత గొప్పది. మనల్ని హింసించిన వారి కొరకు కూడా, మనల్ని బాధ పెట్టే వారి కొరకు కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. వారిని రక్షించకూడదు, దేవుడు వారిని రక్షించడం కొరకే ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మనం రక్షింపబడ్డామన్న భ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన నిజమైన రక్షణ జీవితంలోకి మనం నడిపించేదిగా ఉంటుంది. మన ప్రార్థనను ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ప్రతిఫలం వచ్చినా ప్రతిఫలం రాకపోయినా ప్రార్థన ఎప్పుడు మానకుండా ఉండాలి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని ప్రార్థించే వారంగా ఉండాలి. అదే 10వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపకూడదు. నీవు హృదయం ముందు విశ్వసించిన ఎడలా మనము రక్షింపబడతాం. దేవుడు నా కొరకై చనిపోయినాడు, నా కొరకై తిరిగి లేచాడు, మరలా సమాధి చేయబడి 3వ దినం అని చెప్పేసి మనం విశ్వసించిన ఎడలా మనము రక్షింపబడతాం. అందు నిమిత్తమే మనము ప్రార్థన కలిగి ఉండాలా. 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనము పవిత్రపరచబడినట్లు ఉండాలా. మన ప్రార్థన ఎట్లుండాలంటే మనము అపవిత్రమైన జీవితాన్ని వదిలి పరిశుద్ధమైన జీవితాల్లోకి, అంటే పరిశుద్ధులుగా మారడం నిమిత్తమే మన ప్రార్థన కలిగి ఉండాలా. ప్రార్థన ఎట్లుండాలంటే మనము పరిశుద్ధులంగా ఉన్నట్లుగా ఉండాలి. ప్రార్థన పరిశుద్ధులుగా మారడానికి ఉపయోగపడే విధంగా ప్రార్థన ఉండాలి. కొద్దిమంది ప్రార్థన చేస్తుంటారు. ఏమని ప్రార్థన చేస్తుంటారంటే కొన్ని సందర్భాలలో ఎట్లా చేస్తుంటారంటే ఇతరులకి లేని దాన్ని, అంటే ఉన్నదాన్ని మనం చూసి అటువంటిది మనకు కావాలని ఆశిస్తూ దేవుని ఎదుట ప్రార్థన చేస్తుంటారు. ఇతరుల దాన్ని ఆశించుకుంటూ ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళకు ఉన్నది ప్రభువా నాకు కూడా కావాలి. అది స్వచ్ఛమైన ప్రార్థన కాదు, అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. దేవుడికి ప్రతిదీ తెలుసు. ఏ సమయం ముందు ఏది ఇవ్వాలా, దేవుడికి మనకి ఏమి ఇవ్వాలా అని చెప్పేసి ప్రతి సమయం ముందు దేవుడు ప్రతి సమయంలో మనకి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా దేవుడు ఇవ్వడానికి ఇష్టంగా ఉంటాడు. మన పిల్లలకి మనం ఎప్పుడు ఏది అవసరమో ఎట్లిస్తామో అట్లనే మన దేవుడు కూడా మనకి ఏ సమయం ముందు ఏది అవసరమో అది ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి జాగ్రత్తగా మన పాపం నుంచి పవిత్రులుగా మారటం కొరకై మన ప్రార్థన ఉపయోగపడే విధంగా ఉండాలి. పాప క్షమాపణ కొరకై ప్రార్థించే వారిగా ఉండాలి మనం. అసలు కరెంట్ ఫీజు వేరు కొట్టేసినట్టుంది. కనిపిస్తుందా? దినేష్ ఇది పుష్ చేయరా, పుష్ చేయి. కట్ చేయక పుష్ చేయి. మనకు ఇదో రకమైన శోధన. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవ ఉన్నాడలా
అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయును. 13వ వచనం. దేనికోసం ప్రార్థన చేయాలా? 5వ వచనంలో ఏమున్నది? మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉండడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేయువాడు. జ్ఞానం కొరకే దేవుణ్ణి ప్రార్థించాల. అనవసరమైన దానికోసము ప్రార్థించిన అవసరం లేదు దేవుడి దగ్గర. ఎందుకంటే మనకు జ్ఞానం దేవుడు ఇస్తే జ్ఞానంతో సమస్త లోకాన్ని మనం ఏరొచ్చు, సమస్త లోకాన్ని మనం వశపరచుకోవచ్చు, సమస్తాన్ని మనము సాధించవచ్చు. చదువులో ఉపయోగపడుతుంది జ్ఞానం, పనులో ఉపయోగపడుతుంది జ్ఞానం. చాలా జాగ్రత్తగా దేవుడిని అడిగే వాళ్ళంగా మనం ఉండాలా. ఏది అవసరమో దేవుని చిత్తమో కాదా, మనకి అవసరం కాదా అని చెప్పేసి తెలుసుకొని ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలా. కీర్తనల గ్రంథము 15వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము మళ్ళీ చదవండి. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచుదువు. ఎప్పుడు ప్రార్థన చేయాలంట? ఎందుకు ప్రార్థన చేయాలంట? ఆపత్కాల పరిస్థితుల్లో సహాయం కొరకు ప్రార్థన చేయాల. మన శత్రువుల కొరకు, హింసింపబడి వారి కొరకు, దేవుని మహిమపరచుటకు మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆపత్కాలంలో మనల్ని దేవుడు ఆదుకునే విధంగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అలా ఉండాలి. మత్తయి సువార్త 26:41 చూడండి. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ ఓకే, సరిపోతుంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. ఎందుకు ప్రార్థించాలా? మనము శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మనము ప్రార్థనలో ఉండాలా. ప్రతిదానికి మనకు శోధనే, ప్రతిదానికి శోధనే. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎట్లయితుందో, జరుగుతుందో జరగదో, నిజమా కాదా, అబద్ధమా, చెప్పినాని నిజాలేనా, జరుగుతున్నాయని నిజమేనా, ప్రతిదానికి మనకి శోధననే. ఏది నమ్మాలో ఏది నమ్మద్దో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉంటాం మనం. కానీ దేవుని నందు మనం విశ్వాసం ఉంచాం. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. తను ఎన్నటికీ ఆయన మనకి అన్యాయం చేయడు. ఒక్కవేళ గిట్ట మనకు తన ద్వారా అన్యాయం జరిగితే తన ద్వారా మనకి లాభం చేకూర్చడానికి కోసమే మనకి ఏమన్నా ఒకవేళ అన్యాయంలోకి తీసుకెళ్తాడు దేవుడు తప్ప ఆయన అన్యాయస్తుడు కాదు. మనకు ఓపికతో మనం పరీక్షించాం, ఓపిక బట్టి మనం నిలబడలేకపోతాం. ఓపికతోని జాగ్రత్తగా దేవుణ్ణి శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము ప్రార్థనలో మనం ఉండాలా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారు నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? దేవుని చిత్తమును తెలుసుకున్నటకు ప్రార్థనలో ఉండాలి. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడం కోసము ప్రార్థనలో ఉండాల. సంఘం కోసము తాపత్రయపడే విధంగా ఉండాల. సంఘం కోసం మన ప్రార్థన ఉండాల. ఆ రకంగా మనం జీవించే వాళ్ళంగా ఉండాలి. విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి పొందుట కొరకై మన ప్రార్థన ఉండాలి. మార్కు సువార్త
మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం, 23 నుంచి 29 వరకు చదవండి. 23 నుంచి 29 వరకు మార్చి చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన అతనితో చెప్పాను. చిన్నవారిని చదవండి. జనులు గుంపుకోటి తన వద్దకు పరిగెత్తుకోవచ్చు వేసి చూచి, మోహైన చెవిటి దయ్యమా, వారిని వెలుగుము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. చదవండి. అయితే యేసు వాని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను. 8వ. అందుకు ఆయన ప్రార్థన వలనే ఉపవాసం వలనే ఆయన కూర్చోబడి, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఆయనను ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను. అంటే అపవిత్రాత్మని వాళ్ళ శిష్యులు, తన శిష్యులు లేకపోయినారు. కానీ దేశప్రభు రాగానే చూసేది వెళ్ళిపోయింది, ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయినా మరి ఎందుకు ప్రభు అని చెప్పేసానంటే, ప్రార్థన ద్వారానే మీరు వెళ్ళగొట్టలేకపోయినారు అన్నారు. అంతే. మళ్ళీ అంటే ప్రార్థన ద్వారానే వెళ్ళగొట్టగలుగుతాం ఏదైనా కూడా. మరి దయ్యాలు వెళ్ళగొట్టే ప్రతి ఒక్కరు విశ్వాసులు ఏంటారా? దయ్యాలు వెళ్ళగొట్టే ప్రతి ఒక్కరు విశ్వాసులేనా? ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. మీకు తెలుసు కదా, మీకు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను బయట అంజుల్లో ఉన్నాను. అంజుల్లో ఉన్నప్పుడు నాకు అంతకుముందు క్రిస్టియన్ ఒక ఫ్రెండ్ ఉండే. ఒక ఫ్రెండ్ ఏం చేసినట్టే, మేమందరం కూర్చుంటే ఒకరోజు డిన్నర్లో కూర్చున్నాము, మందు తాగుతున్నాము. తాగేటప్పుడు వాడికి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక దయ్యం పట్టింది, వచ్చి ప్రార్థన చేయమని. వీడిని అతను అంటాడు, నేను వెళ్తున్నా ప్రార్థన చేయడానికి, పోతున్నా అని చెప్పి అంటాడు. ఎట్లా పోతావు, ఇప్పటిదాకా మందు అవుతున్నావు కదా, నువ్వు ఎట్లా పోయి ప్రార్థన చేస్తావు అంటే, పోతుంది అంటాడు. ఎట్లా పోతుంది అట్లా అని చెప్పి నేనన్నా. ఎట్లా పోతుంది అట్లా అంటే, పోతుంది అంటాడు. తర్వాత సరే మరి నీ వద్ద పని ఇవ్వడం అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు వద్దు, పొద్దున రండి అన్నారు. ఇప్పుడు మంచిగా పడుకుంది, డాక్టర్ వచ్చి వేసాడు, పడుకున్నది, మీరు పొద్దున్న రండి అని చెప్పేసానంటే, వాళ్ళది మరిగడ్డ గ్రామము, అతని పేరు మల్లేశము, పేరు కూడా చెప్తున్నాను. మా నరసింగపూర్ గ్రామం. నేను అప్పుడు నరసింగపూర్లో ఉంటున్నాను. ఆ దయ్యం బట్టింది ఎవరో కాదు, మా పెద్దనాన్న కోడలు. మా పెద్దనాన్న కోడలు గణేష్ మా తమ్ముడు, తన భార్యకి దయ్యం పట్టింది. దయ్యం పట్టిన తర్వాత వాడు పొద్దున వచ్చిన తర్వాత ఈమె పొద్దున ఆల్రెడీ కొట్టుకుంటుంది ఇంట్లో, దయ్యం బట్టి మళ్ళీ మీదికి వచ్చేసి కొట్టుకుంటుంది. వీడు వచ్చేసరికి నేనేం కూడా వెళ్ళా చూద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు, వాడు గడపల అడుగట్టక ముందే అగో వస్తున్నట్టు నేను పోతా అంటుంది. అది దయ్యం వస్తుంది నేను పోతున్నా అంటుంది దయ్యం. నాకు విచిత్రం అనిపించింది. ఈ రాత్రి అంతా నాతో కొంచెం బందాగిండు, వీడి నుంచి దయ్యం ఎట్లా భయపడుతుంది అర్థం కాలేదు నాకు. వాడు లోపల అడుగు పెడుతున్నాడు, అడుగు పెట్టక కూడా నువ్వు అడుగు పెట్టకు నేను పోతా అంటుంది. అది వాడు నెత్తి మీద చేసేసి వాడు ప్రార్థన చేసినాడు, బ్రహ్మాండంగా ప్రార్థన చేసినాడు. నేను కూడా చేయలేకపోయినట్ల ప్రార్థన. మంచి పదజాలం ఉపయోగించి ప్రార్థన చేసిండు. యేసు నామమున నేను వెళ్ళకుంటే వెళ్ళిపోయింది. నాకు అందుచిక్కలేదు నా మైండ్కి. అసలు ఏంటిది, వీడు రాత్రంతా నాతో కూర్చొని మంద అయిన వ్యక్తి, వీడు ప్రార్థన చేస్తే దయ్యం ఎట్లా పోయింది? మీకు అర్థమవుతుందా? ప్రార్థన శక్తి. దేవుడు ఒకసారి ఏం చేస్తాడంటే, ఇచ్చిన వరాలను దేవుడు వెంటకి తీసుకునేవాడు కాదు. అదే సిచ్యువేషన్ బైబిల్లో కూడా జరిగింది. ఏం జరిగిందనంటే, ప్రభువా నీ నామమున మేము దయ్యాలు నిలబెట్టాము, ప్రభువా నీ నామమున రోగులు స్వస్థపరిచాము, గుడ్డి వాళ్ళకు కాళ్ళు ఇచ్చాము, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాము ప్రభువా అని చెప్పేసి అంటే, చెడ్డ తరువైన ఈ దాసులారణ ఆయన నుంచి నేను మిమ్మల్ని ఎరగను, నా నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఆడు కూడా ఇంకో చెందినవాడే. దేవుడు అసహించుకునే వ్యక్తుల్లో ఒక్కడు అని తర్వాత నాకు అర్థమైంది. విషయం ఏంటంటే, ఎక్కడ ప్రార్థన జరిగితే ఎక్కడ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ స్వస్థత ఉంటుంది చెప్పేసి అంటే అక్కడికి ఉరకద్దు, మనం తెగబడి పోవద్దు.
ఇక్కడ దయ్యం వెళ్ళబడుతుందంట, ఇక్కడ ప్రార్థన చేస్తే ఈ సంఘంలో మంచి అవుతుందంట అని చెప్పేసి వెళ్ళే క్రమం ఏమవుతుందో అదే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే తన రాకల్లో అగో దేవుడు అక్కడ ఉన్నాడంట, ఈ కేసు ప్రభు ఇక్కడ ఉన్నాడట అని చెప్తారు. మీరు తొందరపడకండి, నేను వచ్చే కాలం అందరికీ అర్థమవుతుందో చెప్పాడు దేవుడు. మనము జ్ఞానం కలిగి వివేకం కలిగి ఏది పరిశుద్ధాత్మో ఏది దుష్ట ఆత్మో తెలుసుకుని పరీక్షించి మన జీవితంలో నడుచుకునే విధంగా మనము ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మకుడి అన్నాడు యేసుప్రభు. ప్రతి ఆత్మని నమ్మద్దు. నీ తర్వాత మళ్ళీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను ఒక సేవకుతో పంచుకున్న విషయాన్ని ఏంటన్నా మరి పరిస్థితికి ఇట్లా, నేను ఒక అంజులుగా ఉన్నప్పుడు నేను మందాయి వంతుడు కూర్చున్నాను, రాత్రంతా నాతో కూర్చుని మందాడు వాడు, పొద్దున వచ్చి వాళ్ళు చూసిన భయపడుతుంది దయ్యము, ఇది ఎంతవరకు సాధ్యం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసినంటే ఆ అన్న ఏమన్నాడంటే వీడిలో ఉన్నది పెద్ద దయ్యాలు ఉన్నాయి, వీడి లోపల అదేమో చిన్న దయ్యం ఉంది, ఈ పెద్ద దయ్యం నుంచి ఆ చిన్న దయ్యం భయపడిపోయింది, అది తాత్కాలికంగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే వీడికి పోతాడు అని చెప్పేసి ఈ ప్రార్థన చేసే వ్యక్తి ఈ సాధారణ చేతిలో నుంచి తప్పిపోకుండా వాని భ్రమలో పెడుతుంది. సరే తీరా మళ్ళీ తెల్లార్చి నువ్వు వచ్చి మళ్ళీ నా దగ్గర కూర్చుంటావు కదా, ఇప్పుడు మందు నీ మాట ఇంట అని చెప్పి పక్కకు ఉంటుంది. దేవునికి భయపడి కాదు అది, ఎందుకంటే వాని లోపల దేవుని ఆత్మ ఉండదు, వాని మాటల్లో దేవుని మాటలు ఉంటాయి, వాని హృదయంలో దేవుడి ఆత్మ ఉండదు. అప్పటి మందం అది సాతాను లోపడినట్టుగా లోపడుతుంది అప్పటి మందం. ఎందుకంటే వీడు ఇంకా అదే భ్రమలో జీవించాలా, దేవుని రాక వచ్చేంత వరకు అదే భ్రమలో ఉండి చనిపోతే ఎక్కడికి పోవాలన్నాడు, నరకానికి పోవాలా. అది ఎవరికి ఇష్టం? సాతానికి మాత్రమే ఇష్టం, దేవుడికి ఇష్టంగా ఉండదు. అందుకే ప్రతి ఆత్మను మనం నమ్మద్దు. ఇక్కడ నా అద్భుతం జరుగుతున్నట్టు అక్కడ గురగద్దు. దేవుడు 2-3 నా నామం ఎక్కడ ఎగురిస్తారో అక్కడ నేను ఉంటా అన్నాడు. నువ్వు ప్రార్థన చేసినా దయ్యం వెళ్ళిపోతుంది, నేను ప్రార్థన చేసినా దయ్యం వెళ్ళిపోతుంది. అప్పుడే రక్షింపబడిన బిడ్డ ప్రార్థన చేసినా దయ్యం వెళ్ళిపోతుంది. స్వస్థత అంటే ప్రార్థనలో శక్తి దాగి ఉంటుంది అని అంటే విశ్వాస సహితమైన ప్రార్థనలో శక్తి దాగి ఉంటుంది. అర్థమవుతుందా? విశ్వాస సహితమైన ప్రార్థనలో శక్తి దాగి ఉంటుంది. యేసు ప్రభు ఎప్పుడైనా కూడా నేను ప్రార్థిస్తే దయాలు అని చెప్పి ఎప్పుడు చెప్పుకోలే, నేను ప్రార్థిస్తే స్వస్థపరిచిపడు అని చెప్పి ఎప్పుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టలే. ఏమని చెప్పాడు యేసు ప్రభు? నీ విశ్వాసమే అమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడు. కానీ నా ప్రార్థన నేను స్వస్థపరిచింది ఎప్పుడు దేవుడు చెప్పుకోలే. దేవుడు అంతటోడే చెప్పుకోలేడు. నీ ప్రార్థన చేస్తే దయాలు అవుతుంది, నీ ప్రార్థన చేస్తే ఇదైతే అని చెప్పేసి చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు. కానీ మనం చాలా జ్ఞానం కలిగి దేవుడిని అడిగే వారంగా ఉండాలి, శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకై మనం కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఈ దేవుడిని చాలా రోజుల నుంచి ఇల్లు కావాలని అడుగుతున్నాను. ప్రభా నాతోటి వారందరికీ ఇల్లు ఉన్నాయి, ఇల్లు కావాలంటే కారు ఇచ్చాడు, ఇల్లు కావాలంటే కారు, ఉండడానికి ఇల్లు లేదు ప్రభా అంటే కారు ఎందుకు నాకంటే ఇప్పుడైతే కానీ అన్నారు. కారు ఉండగా మళ్ళీ ఇల్లు కట్టుకుందామని మళ్ళీ అనుకుంటే నా భార్యను ప్రేరేపించి తన ద్వారా ఒక బండి ఇప్పించాడు. నాకు ఉన్న బండి సరిపోతుంది, మళ్ళీ ఎందుకు బండి ప్రభు అంటే కానీ అన్నాడు. అసలు ఏం ఇస్తాడు దేవుడు? ఎప్పుడు ఇస్తాడో మరి తెలియదు, ఆయన చిత్తం. నువ్వు ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే, నీ రాకడంత వరకు ఇవ్వకున్నా ఒకటే. ఒకవేళ దేవుడి చిత్తం అనుకుంటున్నాడు కావచ్చు, నీ రాకడ దగ్గర ఉన్నది నేను ఇల్లు కట్టుకొని తీసుకోబడుతున్నా బిడ్డ, నాతో పాటు నేను తీసుకోబడడానికి వస్తున్నా, ఆ సమయం దగ్గరనే ఉన్నది, ఇల్లు కట్టుకొని ఏం చేసుకుంటావు అనుకుంటాడు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు అయిపోయో మనం తెలియదు కదా, తెలియదు. కానీ దానికోసం మన ప్రార్థన ఉండదు. విశ్వాసంలో ఎదుగుదల కొరకై, విశ్వాసంలో అభివృద్ధి పొందడం కొరకై మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి విధానంలో మన విశ్వాసంలో ఎదగల కొరకై ఉండాలి. అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కలిగి ఉండాలి. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవంటున్నాం. మనం సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను పట్టు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవాలని హెచ్చరించుచున్నాను.
దేనికోసం ప్రార్థన చేయాలంట? సుఖముగా నెమ్మదిగా బ్రతుకుట కొరకై మనం ప్రార్థన చేయాలా. రాజుల కొరకై, అధికారుల కొరకై విజ్ఞాపనలు చేయాలా, ప్రార్థనలు చేయాలా, యాచనలు చేయాలా అంటున్నాడు. యాచన అంటే అర్థం ఏంటిది? యాచన అంటే ఏంటిది? అడుక్కోవడం. అడుక్కోవడం ఎంత దీనంగా అడుక్కుంటారు? చాలా కష్టం అడుక్కోవడం చాలా కష్టం. ఎందుకనంటే అన్నీ ఉన్నోడు అడుక్కోవడానికి ఇష్టపడడు. ఏమీ లేనివాడు అడుక్కోవడానికి ఇష్టపడతాడు. ఒకవేళ అన్నీ ఉన్నా అడుక్కుంటుండంటే ఆడికి ధైర్యం కావాలా. ఎందుకనంటే 10 మందిలో గౌరవం కోరుకునే వ్యక్తులు ఉంటారు. డౌన్ టు ఎర్త్గా అయ్యి, అయ్యా నీ దండం పెడతా, ధర్మం చేయండి అని చెప్పి అడగాలనంటే ఇక్కడ కూర్చున్నారు ఎవరికన్నా ధైర్యం చాలదా? చాలదు. ఎందుకంటే మనకు అహం ఉంటుంది. చచ్చినా పర్లేదు, అక్కడికినా అంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యాచించండి అంటున్నాడు. అంటే బ్రతిమాలుకునండి. అంత డౌన్ టు ఎర్త్ నీ హృదయాన్ని దించుకోవాలా. అట్లా ప్రార్థన చేయాలి. లోబడిపోవాలా దేవుడికి. ప్రభువా నాదంటూ ఏమీ లేదు, నువ్వే సమస్తం అని అర్పించుకొని దేవుడికి ప్రార్థించాల. ఆ రకంగా ప్రార్థించాల. మనము సుఖంగా బ్రతుకు నిమిత్తం ప్రార్థన చేయాల. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాల, రాజుల కొరకు ప్రార్థన చేయాల, అధికారుల కొరకు ప్రార్థన చేయాల. దేవుడు ఈ తిమోతి గ్రంథం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. విజ్ఞాపన చేయడానికి కోసం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడంట, యాచించడం కోసం. ఆ రకంగా మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాల. నెమ్మది కొరకై ప్రార్థించాలా. నెమ్మది లేదు ఈ రోజులలో చాలా మందికి. కానీ ప్రార్థన జీవితం కలిగి ఉండరు. ఎక్కడ నెమ్మది దొరుకుతుందని చెప్పేసి మనుషులు ఎప్పుడు ఎదుగుతుంటారు. ఎక్కడ నెమ్మది దొరుకుతుందని చెప్పేసి అధికారం కూడా తిరుగుతుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. కానీ మనం అధికారులకు లోబడతాం, వాళ్ళ దగ్గరికి పోయి ఆశించుకుంటాం, వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కుంటాం. పోయి మనం అర్థమవుతుందా? దేవుడికి మనము నిశ్చితంగా ఉండి దేవుని కొరకే బ్రతికి దేవునికి నిజంగా ఉండి మనం అర్పించుకొని సుఖంగా బతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ రాజుల్ని, అధికారుల్ని మనకి లోపడేట్టు చేస్తాడు దేవుడు. ఆ రకంగా మన ప్రార్థనలు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పిలుపు గ్రంథం 1:6 చూడండి. పిలుపు గ్రంథం 1:6 చదవండి ఒకడు. ఒకటి 6 నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే దేవునికి స్తుతులు చెల్లించుచున్నాను. 5వ వచనం చూడండి. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలనంటే సంతోషంతో ప్రార్థన చేయాలా. ఎల్లప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే సంఘం కోసమే ప్రార్థన చేయాలా. సంఘం కొరకై ప్రార్థన చేయాలా. సంఘంలో ఉన్న క్షేమకరమైన సమాచారం కొరకే ప్రార్థన చేయాలా. సంఘం క్షేమం కొరకే ప్రార్థన చేయాలా. అవసరతల కొరకే ప్రార్థన చేయాలా. సంఘ అవసరత కొరకే ప్రార్థన చేసే వారంగా ఉండాలా. ఈ రకంగా మనము ప్రార్థన జీవితంలో, సరైన ప్రార్థన జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు మన అవసరతలన్నింటినీ, మన ఆఖ్యలన్నింటినీ తీర్చేవారిగా ఉంటాడు దేవుడు. జాగ్రత్తగా దేవుణ్ణి ప్రార్థించే విధానంలోకి మనము నడుచుకుంటూ దేవుని ప్రార్థనలో ముందుకు కొనసాగుతుంటాం. మోకరించి సంఘ ప్రార్థన నిమిత్తమై, సంఘ అవసరాల నిమిత్తమై ప్రార్థన స్టార్ట్ చేయాలి. వాక్యానుసారంగా దేవుని ప్రార్థించేవారిగా ఉందాం. దినేష్.